ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏమి వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. 119వ కీర్తన 9వ వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనట చేతనే కదా. దేవునికి స్తోత్రాలు. Psalm 119 verse 9. How can a young man cleanse his way? By taking heed according to your word. అకార్డింగ్ టు హిజ్ వర్డ్. దేవునికి స్తోత్రాలు. 119వ కీర్తన మనందరికీ తెలుసు, చాలా పెద్ద కీర్తన అది. ఇట్స్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ లైక్ 176 వచనాలు ఉన్నాయి అందులో. 176 వచనాలు కూడా మనం జాగ్రత్తగా చదివినట్లయితే, నువ్వు దేవుని హృదయాన్ని తెలుసుకోవాలన్నా కానీ, దేవుని తలంపులు తెలుసుకోవాలన్నా కానీ, ఏ విధంగా మనం దేవునిలో నడుచుకుంటానికి, ఆయన చెప్పిన మాటలు వినడానికి, అందులో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదాలు పొందటానికి ఎంతో చక్కగా కీర్తనాకారుడి యొక్క కీర్తన రాశారు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మన 9వ వచనానికి వచ్చేసరికి అంటా ఉన్నారు, ఒక యవ్వనస్తుడు ఏ విధంగా తన యొక్క మార్గాల్ని శుద్ధి చేసుకొని నడుస్తాడు. ఇక్కడ మళ్ళా కీర్తనకారుడే మనకు జవాబిస్తున్నారు. మీ వాక్యాల ద్వారా శుద్ధిపరచడం ద్వారా, అలాగే మీ వాక్యాలని తన హృదయంలో పెట్టుకోవటం ద్వారా, మీ వాక్యానుసారంగా జీవించడం ద్వారానే కదా శుద్ధీకరించబడేది. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం రక్షణలోకి వచ్చామో, యేసయ్య వాక్యాన్ని విని మనము, రోమాపత్రిక 10లో మనకి చెప్తారు కదా, 8 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే, వాక్యం వినగా ఏమొస్తుంది? మనకి విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం రావటానికి కూడా ఎవరు మనకి కృప అనుగ్రహిస్తున్నారు? మన దేవాది దేవుడైన, విశ్వాసానికి కర్త అయిన మన యేసయ్య మనకి సహాయం చేస్తున్నారు. నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు అని వాక్యం చెబుతా ఉంది. సో మన వాక్యం విన్నప్పుడు, జాగ్రత్తగా విన్నప్పుడు, దేవుడు మన హృదయంలో ఉన్న ఆ యొక్క కఠినత్వాన్ని, అలాగే ఆ చీకటిని తీసివేసి ఆయన ఏం చేస్తారు? ఈ యొక్క హృదయంలో ఉన్న చెత్త చెదారాన్ని అంతటిని కూడా దేవుడు శుద్ధీకరిస్తారు. ఆయన పరిశుద్ధ రక్తంతో మన హృదయాన్ని శుద్ధీకరించినప్పుడు, దాని తర్వాత మనము దేవుని వాక్యం ప్రతిరోజు చదువుకుంటా ఉన్నప్పుడు ఆ మార్గంలో నడుచుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. When we come to the salvation, our Lord Jesus Christ, He cleanses our hearts by His word. When we hear the word, we receive the faith. That faith also gives by our Lord Jesus Christ, because He is the author and finisher of our faith, as by Hebrews 12:1 and 2. దేవునికి స్తోత్రాలు. So when God cleanses our heart by His blood, by His word, then every day when we are reading the word of God, the Spirit of God will help us to walk in His ways. And in a discerning spirit, the Spirit of God teaches us which way is right, which way is not right. So when we hear the voice of the Lord according to through the word of God, then you will have the right path to walk in the ways of the Lord. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి మనం లోబడతామో, దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంటుంది. ఒక యవ్వనస్తుడు కానీ, స్త్రీ కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏ మార్గంలో మనం నడుచుకోవాలో దేవుని మార్గాన్ని మనకి గైడ్ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్, ఎన్నోసార్లు మనం భయానికి లోబడతా ఉంటాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో, ఏదో సమయంలో భయపడతానే ఉంటారు కదా. అది చూసింటే ఇక్కడ యేసయ్య అంటా ఉన్నారు, యెహోషువ 1:8లో, మెడిటేట్ ఆన్ మై వర్డ్, నా మాటల్ని నువ్వు ధ్యానిస్తూ ఉండు. ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమవుద్ది? ఫిలిప్పీయులు 4వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అంటారు, రిజాయిస్ ఇన్ ద లార్డ్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. దేవునిలో నువ్వు సంతోషిస్తూ ఉండు. నీకున్న సమస్యలన్నీ, పిటిషన్స్ దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు. అంతేకాదు, డు నాట్ బి యాంగ్షియస్, నువ్వు విచారపడవద్దు, లేదా కలత చెందవద్దు, లేదా అధైర్యపడవద్దు. ఎందుకంటే దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వలేదు. ఏది మంచో, ఏది నీ హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుందో, ఏది ఘనమైనదో ఆ కీర్తన నువ్వు పాడుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉన్నప్పుడు మనలో ఉన్న ఆ దుఃఖము లేదా డిప్రెషన్స్ అన్నీ కూడా విడిచిపోతాయి అని మనం నేర్చుకుంటా ఉన్నాము. అదే మనం యెషయా గ్రంథం 61:1 నుంచి 3 వరకు చదివేది. యేసయ్య అభిషక్తుడై అభిషేకాన్ని పొంది దేవాది దేవుడు మనలో ఉన్న ఆ యొక్క దుఃఖ సమయాన్ని, ఆ డిప్రెషన్స్ని, అలాగే మనలో ఉన్న చీకటిని తీసివేయడానికి ఆయన మన జీవితాల్లోకి వచ్చారని
మనం చూస్తూ ఉన్నాము. ప్రతిరోజు ఈ రోజుల్లో మన యూత్ వి స్పెండ్ లాట్స్ ఆఫ్ టైం విత్ ఫోన్స్ కదా. ఎంతోమంది ఇప్పుడు వైఫై పెట్టుకోవటం, పొద్దున ఒక్కొక్కళ్ళైతే 8 గంటలు 10 గంటలు ఫోన్ల మీద, ఎందుకంటే ప్రపంచం అంతా ఫోన్లో కనిపిస్తుంది. కానీ ఈ ప్రపంచం అంతా కూడా యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ టేక్స్ అస్ టు ద గాడ్. దేవుని దగ్గరికి మనం ఏ విధంగా వెళ్ళగలుగుతాము, అది మనకి దేవాది దేవుడు అద్భుతంగా ఈ బైబిల్ గ్రంథంలో ఆయన వాక్యాల్లో మనకిచ్చారు, ఆయన వాగ్దానాల్లో మనకిచ్చారు, ఆయన మాటల్లో మనకిచ్చారు, ఆయన హృదయాన్ని తెలుసుకునే ఆ యొక్క భాగ్యం దేవుడు మనకిచ్చారు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉండండి, మేలు పొందుతూ ఉండండి. మీరు మాత్రమే కాదు, ఎంతోమంది తెలియని వారికి తెలియజేస్తూ ఉండండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. మనందరం కూడా ఎత్తబడే సంఘంలో ఉండాలి. మనందరం కూడా దేవుని సన్నిధానంలో నిత్య జీవులో పాలుభాగస్తులు పొందేవారిగా మనందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు నాయనా. ప్రభా మీ శాంతితో మీ సమాధానంతో మా హృదయాలకు మా తలంపులకు మీరు కావలిగా ఉండి నాయన, ముఖ్యంగా మా బిడ్డలు ఎవరి ప్రాయంలో ఉన్న మా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా ప్రభా. ఇదిగో నాయనా ప్రభా, వారి కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నాయన, కేవలం మీ వాక్యానుసారంగా జీవించేవారిగా, మీ భయభక్తులు కలిగిన వారిగా నాయనా ప్రభా, మీ వాక్యానికి విధేయత చూపించేవారిగా నాయన, అలాగే మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా నాయన ప్రభా బిడ్డలకు కావాల్సిన ఆ యొక్క జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి నాయన. కేవలం నాయన ఇదిగో తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన హీ కేమ్ టు హిస్ సెన్స్ లార్డ్ ఫాదర్ గాడ్. తను ఆలోచించుకొని, తను చేస్తుంది ఏదో ఆలోచించుకొని ఎప్పుడైతే తన తండ్రి దగ్గరికి వచ్చాడో నాయన, తండ్రి ఎంతో అద్భుతంగా ఆ యొక్క తప్పిపోయిన కుమారుని స్వీకరించి నాయన మళ్ళీ తిరిగి పోగొట్టుకున్నదంతా ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా నాయన మా బిడ్డల్ని నాయన ప్రభా, ఒకవేళ నాయన ప్రభా అటు ఇటుగా ఉంటే నాయన ప్రభా, మీ మహాకృపలో బిడ్డలకు సహాయం చేసిన ఆయన, ఎంతోమంది తల్లిదండ్రులు నాయన ప్రభా విలపిస్తూ ఉన్నారు నాయన ప్రభా. ఆ బిడ్డలందరినీ నాయన మీ మహాకృపలో మీ పరిశుద్ధ రక్తంతో మీరు ప్రోక్షించిన ఆయన ప్రభా, వారి హృదయాలతో మీరు మాట్లాడిన ఆయన ప్రభా తండ్రి, ఆ మంచి మార్గంలోకి రావడానికి మీరు సహాయం చేసిన ఆయన, ప్రతి ఒక్కరూ మీలో సంతోషించి ఆనందించే బిడ్డలుగా బిడ్డలు దీవించిన ఆయన, మీ చిత్తం వారి జీవితంలో జగత్ పునాది వేయకముందే మీరు ఏదైతే ప్రణాళికలో ఉంచారో దాన్ని వారు పొందడానికి మీరు సహాయం చేసిన ఆయన, ప్రతి ఒక్క బిడ్డని మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో మీ పరలోక రాజ్యపు 7 ఆత్మను వారి మీద కృమ్మరించిన ఆయన ప్రభా, వారి దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.